ఇది వయసుకి కిత కితలేగా ఇదేమి గారడి ఇది ప్రేమగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో బెస్టీస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము చాలా బాగున్నాము. యాక్చువల్గా నేను మొన్ననే నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశానండి. దానికి మీరు చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఇంకా పోన్ వీడియోలలో నన్ను చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియో ఏంటంటే, నేను వరలక్ష్మి పూజ చేసుకున్నానండి లాస్ట్ వీక్. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఏంటి అని అంటే, మేము ముందు రోజు బయటకు వెళ్ళాము. సో పూజకి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకోవటానికి. ఏంటంటే, ముందు రోజు నైట్ నేను మెహందీ పెట్టుకున్నాను. మళ్ళీ ఇది పూర్ణాల లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, ఆ స్టఫింగ్ నైటే ప్రిపేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇది పూజ డెకార్ అంతా ముందు రోజు నైటే చేసేసుకున్నాను. ఇది యాక్చువల్గా మెహందీ పెట్టుకున్నా కదా, సో అది ఎలా పండింది అని చెప్పి నైట్ వీడియో తీసి చూసుకున్నాను. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే అండి. నేను మంచిగా రెడీ అయిపోయి గారెల కోసం అది రుబ్బేస్తున్నాను. అండ్ ఈ బౌల్లో పులిహోర కోసం రైస్ వేసేసి తెచ్చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను పులిహోర కోసం కరెంట్ కుక్కర్ లో రైస్ అంతా కడిగేసి తెచ్చేసుకున్నాను. అందులో నేను ముందుగానే ఆయిల్ కొంచెం వేసేసి తర్వాత పసుపు వేసేసి నేను ముందే పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పరమాన్నం కోసము ఆ బౌల్ కి గంధం పసుపు పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే దేవుడికి పెడుతున్న ప్రసాదం కాబట్టి బొట్టు పెడితే సెంటిమెంట్ అని చెప్పి మా మమ్మీ పెడుతుంది. మా మమ్మీ పెట్టడం చూసి నేను నేర్చుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమైందనంటే, మార్నింగ్ నుంచి మాకు ఏసీ పని చేయట్లేదు అనమాట. సో సర్వీస్ రిక్వెస్ట్ చేస్తే లీజింగ్ ఆఫీస్ నుంచి వాళ్ళు చేయటానికి వచ్చారు. నేను ఇక్కడ పరమాన్నం పులిహోర సైమల్టేనియస్ గా సైడ్ బై సైడ్ చేసేస్తున్నాను అనమాట. పులిహోరకి పోపు వేసేసాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. సో అన్ని కలిపేసి మంచిగా కలుపుతున్నాను అనమాట. సో మంచిగా అన్ని కలవాలని చెప్పేసి. మీరు ఇక్కడ చూస్తుంటే పులిహోర అయిపోయిందండి. నా ఫేవరెట్ అయితే పులిహోర అండి. ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు ది బెస్ట్ ఫుడ్. నాకు కొంచెం క్లీనింగ్ టిప్స్ ఎక్కువ అండి. ఏ పని చేసిన తర్వాత క్లీనింగ్ చేస్తానే ఉంటాను కంటిన్యూస్గా. నేను ఇందాక పూర్ణాల పిండి కూడా రుబ్బేసాను. అది నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అది కూడా రెడీ అయిపోయింది. పూర్ణాలు కూడా వేసేసాను. చూడండి అవి ఎంత మంచిగా వచ్చినాయో. నేను ఎప్పుడు పూర్ణాలు వేస్తే చాలా బాగా వస్తాయి. అంటే మా మమ్మీ చాలా బాగా వేస్తారు. నేను చూసి 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 అలా నాకు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. సో అన్ని నేను లైన్ గా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత పూజ చేసేటప్పుడు నాకు హరిబరి అవ్వకుండా ఒక దగ్గర ఉంటాయి అని చెప్పేసి. ఈ 4 ప్రసాదాలు సింపుల్ గా నేను రెడీ చేసుకున్నాను. పూర్ణాలు, పులిహోర, గారెలు అండ్ పరమాన్నం. ఎక్కువ హడావిడిగా పెట్టుకోకుండా సింపుల్ గా త్వరగా అయిపోతాయి అని చెప్పి ఇవి చేసుకున్నాను. నేను ల్యాప్టాప్ లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్ గా నాకు మా మమ్మీ ఉంటే పక్క నుండి దగ్గరుండి చేపించేదండి. అందుకే నేను ల్యాప్టాప్ లో ఇప్పుడు నేను పూజా విధానం అదంతా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. మాకు యుఎస్ లో ఉండే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి? ఈ 4 మామిడి ఆకులు లిటరలీ $2.
అదే ఇండియాలో ఉంటే పక్కన వాళ్ళ ఇంట్లో చెట్టు లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్ల నుంచి ఎంత కావాలంటే అంత తెచ్చుకునే వాళ్ళం. యూఎస్లో ఉంటే ఈ బాధలు. నేను ముందే డెకరేషన్ అంతా చేసేసాను, మెయిన్ డెకరేషన్ అంతా. సో ఇప్పుడు రోజువార్లు దేవుళ్ళకి ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి నేను దీపం పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత మెయిన్ వరలక్ష్మి పూజ దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి సుమనసవందిత సుందరి మాధవి చంద్ర అంటే ఇక్కడ నేను నా మెయిన్ వరలక్ష్మి పూజ స్టార్ట్ చేస్తాను. హాయిగా స్టమక్ ఫుల్గా తినేసాను అనమాట. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని, రెస్ట్ అంటే రెస్ట్ కాసేపు రిలాక్స్ అయ్యి నేను ఈవినింగ్ కొంతమంది ఫ్రెండ్స్కి తాంబూలానికి పిలిచానండి. సో వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఈ వీడియో రికార్డ్ చేశాను. వాయిస్ సరిగ్గా రాలేదండి, అందుకే మళ్ళీ దీనికి కూడా వాయిస్ ఓవర్. వరలక్ష్మి పూజ ఇలా అయిపోయిందండి. అలా హ్యాపీగా పీస్ఫుల్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా మంచిగా టైం స్పెండ్ చేసి ప్రసాదాలు అవన్నీ తినేసి వెళ్ళిపోయారనమాట. అండ్ ఇది ఈ రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇండియాలో హైదరాబాద్ లో ఫారం మాల్ లో తరుణి అనే స్టోర్ లో కొన్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ చూసిన వాళ్ళు కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు, డ్రెస్ చాలా బాగుందని చెప్పేసి. అండ్ ఈ రోజు మెమరీస్ కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పోను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు కూడా నన్ను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.